భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపూర్ మండలం మొడిగుంట గ్రామంలో రైతులు ధర్నాలో పాల్గొన్నారు. పిలిపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డిసిసి అధ్యక్షులు తుల్లూరి బ్రహ్మయ్యతో కలిసి రైతులు ధర్నాకు మద్దతు తెలిపారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 6 కాలం కష్టపడి పండించిన పంటను ఎందుకు కొనడం లేదని నిలదీశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చేసి వాళ్ళ నామ ప్రకారం కాలబెట్టిన దారిని కూడా లారీ వాడు తీసుకెళ్తుంటే ఇల్లు డౌన్ అల్లుడు వేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అన్నం పెట్టే రైతన్న నిలువు దోపిడీని రైతన్న ఎదురుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని దుమ్మెత్తుకు వస్తూ ఉన్నాం. కాబట్టి చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా ఇది ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే మరీ ఎక్కువ పండేటటువంటి ప్రాంతం. రైతులకు ఇబ్బంది లేకుండా వెంటనే మరి ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ చేయాలి, దాన్ని మిల్లర్లు తిప్పుకోవాలి, దానికి అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలి. వెంటనే స్పందించి లేని పక్షంలో మరి కలెక్టర్ ఆఫీస్ని కూడా ముట్టడించి మా యొక్క నిరసన తెలియజేసి మరి పెద్ద ఎత్తున ఉన్నటువంటి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు. దాన్ని ప్రభుత్వం రైతులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఎదురుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని దుమ్మెత్తుకు వస్తూ ఉన్నాం. కాబట్టి చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా ఇది ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే మరీ ఎక్కువ పండేటటువంటి